పొరపాట్లు మానవ సహజం. ఒక్కోసారి మంచివారు కూడా పొరపాట్లు చేస్తూ ఉంటారు. తేలిగ్గా జరిగిన పొరపాటుని భూతద్దంలో చూడడం పెద్ద తప్పు. ఈ విషయాన్ని కొందరు ఎప్పుడు గ్రహిస్తారో ఏమో. బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ విషయంలో సోషల్ మీడియాలో ఈ ఆదివారం వినిపించిన విమర్శలు నిజంగా ఖండించాల్సినవే. ఆదివారం ఇంగ్లాండ్, ఇండియా దేశాలకు జరిగిన మహిళల వరల్డ్ కప్ ఫైనల్ ని ప్రత్యక్షంగా వీక్షించారు అక్షయ్. మన క్రీడాకారులను ఉత్తేజపరుస్తూ లార్డ్స్ గ్యాలరీలో హంగామా చేశారు. ఇందులో భాగంగా మన జాతీయ జెండా చేతిలో పట్టుకుని టీం ని చీర్ చేస్తున్న ఫోటో ఒకటి ఫేస్బుక్, ట్విట్టర్లలో పోస్ట్ చేశాడు అక్షయ్. అతను చేసిన పెద్ద పొరపాటు అదే. ఇంతకీ ఆ ఫోటో షేర్ చేస్తే తప్పేంటి అనేగా మీ అనుమానం? పోస్ట్ చేసిన ఆ ఫోటోలో అక్షయ్ జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకుని ఉన్నాడు. అయితే ఇది కావాలని చేసింది కాదని అందరికీ తెలుసు. మన టీంలో ఉత్సాహాన్ని నింపాలనే తపనలో జెండా పొజిషన్ ను గమనించలేదు అక్షయ్. కానీ మన వాళ్ళెందుకు ఊరుకుంటారు? విమర్శలతో చెలరేగిపోయారు. ఒళ్ళుపై తెలీదా? జెండా ఎలా ఉందో కూడా చూసుకోవా? ఇదేనా నీ దేశభక్తి అని ఎవరికి తోచినట్టు వారు కమెంట్లు పోస్ట్ చేసేశారు. అక్షయ్ ని తిట్టడంలోనే దేశభక్తి ఉందని వారి ఫీలింగ్. పాపం ఈ కమెంట్లు చూసి విస్తుపోవటం అక్షయ్ వంతైంది. వెంటనే తన ట్విట్టర్, ఫేస్బుక్ నుంచి ఆ ఫోటోను డిలీట్ చేసేశాడు ఆయన. అంతేకాదు అందరికీ క్షమాపణలు చెప్తూ ఓ మెసేజ్ కూడా పోస్ట్ చేశాడు. అసలు ఇక్కడ పోస్టులు పెట్టిన వారందరూ దేశానికి ఏం చేశారు అనే విషయాన్ని పక్కన పెడితే అక్షయ్ కుమార్ మాత్రం దేశం కోసం చాలానే చేశాడు, చేస్తున్నాడు. ఆయనలోని దేశభక్తిని, సామాజిక బాధ్యతని వేలెత్తి చూపించే సాహసం చేయడానికి కూడా ఎవ్వరికీ ఆస్కారం లేదన్నది నిజం. ఎన్నోసార్లు మన సైనిక కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందించారు. రైతుల కోసం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అంతెందుకు, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సహకారంతో టాయిలెట్ ఏక్ ప్రేమ్ కహానీ సినిమా చేస్తున్నారు. రోడ్లపై నిలువ నీడలేని అనాథ పిల్లల్ని చేరదీసి వారి చదువు, పోషణార్థం లక్షలు ఖర్చు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మర్చిపోయి చేతికొచ్చినట్లు విమర్శలు పోస్ట్ చేయటం ఈ దేశభక్తులకు ఎంతవరకు సమంజసం అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అవకాశం దొరికితే చాలు ఎవరినైనా ఏకిపారేయటం కొంతమందికి బాగా అలవాటుగా మారిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియా వచ్చాక అది మరీ ఎక్కువైందనే చెప్పాలి. ఒకరి వంక మనం వేలెత్తి చూపిస్తే మన వంక 4 వేళ్లు చూస్తూ ఉంటాయని ఈ గురివిందలు ఎప్పుడు తెలుసుకుంటాయో ఏంటో.